ఆ సమయంలో ఒక రాజశ్రేష్ఠుడు నా కన్నుల ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగా ఆయన చెంగట ఒక అంగన ఉన్నది. చంద్రమండలంలో నుంచి అమృతంలాగా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. తమాల వృక్షాన్ని చుట్టుకున్న తీగలాగా ఆయన భుజాగ్రాన ధనస్సు వ్రేలాడుతున్నది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విచ్చిన తెల్ల తామర రేకుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశేఖరుడు నా కందోయికి విందు చేశాడు. అప్పుడు నేను రాజశిరోమణిని రెప్పవాల్చకుండా చూచాను. ఏమైనా మాట్లాడుదామని ప్రయత్నిస్తున్నాను. అంతలో ఆయన, నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చెయ్యి, నీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమైనాడు. నేను కన్నులు తెరిచి చూచాను. అంతా ఆశ్చర్యంగా ఉంది. నాలో నేను ఇట్లా అనుకున్నాను, పలికెడిది భాగవతమట, పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాథ పలుకగనేలా. ఆహా, ఏమి నా అదృష్టం! పలికేది పరమ పవిత్రమైన భాగవతమా? పలికించే ప్రభు కరుణాసముద్రుడైన రామభద్రుడా? పలికినందువల్ల భవబంధాలు పరిహారమవుతాయా? అటువంటప్పుడు వృధాగా మరో కథ పలుకటం దేనికి? భాగవతమే పలుకుతాను.